యెహోవా యిరే ప్రార్థనా మందిరం యొక్క వాగ్దానాన్ని చదువుదామండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 65 24 వచ్చినవండి. అందరం కలిపి చదువుదాం. 65వ అధ్యాయము యెషయా గ్రంథము 24 వచ్చినవండి. ఈ సార్వత్రిక సంఘ వాగ్దానం అన్నమాట. యెహోవా యిరే ప్రార్థనా మందిరానికి సంఘానికి ఇచ్చిన సంఘ వాగ్దానాన్ని మనందరం కలిపి చదువుదాం. వారికి ఎలాగున జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. ఈ సంవత్సరం యొక్క మీ సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం అన్నమాట. అంతేకాదు, సంఘ వాగ్దానమే కాకుండా వ్యక్తిగతంగా ఇండివిజువల్ ప్రామిసెస్ అంటే ఎవరికి వారుగా మన వాగ్దానాలు కూడా తీసుకుంటున్నాం. మరి ఎంతవరకు మనకు నెరవేరింది అనేది అది మీకు తెలుసు. కొంతమంది యొక్క జీవితంలో వాగ్దానం తీసుకున్నప్పటికీ కూడా అది నెరవేరదు. అంటే దాని గురించి వారికి ఏమి పట్టింపు ఉండదన్నమాట. ఏదో తీసుకున్నామా, వెళ్ళామా. ఈ రోజుల్లో ఎలా చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దాన్ని ఎలాగంటే, ఇదేమీ లాటరీ పద్ధతి కాదు, ఇదేమీ జ్యోతిష్యం ఏమీ కాదు. అంటే దేవుడు తెలుసు కదా, ఈ సంవత్సరం అంతట్లో నేను ఎలాగుంటానో ఏముంటానో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడు నాకు ఏ మాట అయితే ఇస్తాడో ఆ మాట నెరవేరుస్తాడు. అందుకనే వాగ్దానం తీసుకుంటాం. ఇదొక అలవాటుగా మారిపోయింది. ఈరోజు సంఘాల్లో వాగ్దానం అనేది ఎలాగైపోయిందంటే అలవాటు అయిపోయింది. తీసుకున్నామా, వెళ్ళామా. అది నెరవేరకపోనే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు, చేస్తాడు. అంటే మీరు తీసుకున్న వాగ్దానాలన్నీ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే నెరవేర్చబడతాయి. అంతే కదా, అంతేనా? ఎప్పుడు దాకా వచ్చేసారు చూసారా. దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే మాట తప్పడు. ఎన్ని సంవత్సరాలైనా పట్టినాయి. అందుకని అంటాడు దేవుడు, అబ్రహాముతో వాగ్దానము చేసిన దేవుడట నమ్మదగిన వాడట. 75 సంవత్సరాల వయసులో కొడుకునిస్తానని చెప్పిన దేవుడు 100 సంవత్సరాల వరకు కొడుకునివ్వలేదు. 99 సంవత్సరాలైన తర్వాత షారా గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇసాకు అని పేరు పెట్టింది. అప్పటికి అబ్రహాము యొక్క వయసు 100 సంవత్సరాలు. ఈ 25 సంవత్సరాల్లో అబ్రహాము ఎంతో శోధించబడ్డాడు. తన భార్య శోధించబడింది. ఈ వయసులో పిల్లలు పుడతారా, ఈ వయసులో మీరు పిల్లలు కనగలరా, ఆ శక్తి ఉందా, ఎన్నన్నా. వీళ్ళిద్దరికీ నమ్మకం ఏంటంటే, మా వల్లైతే సాధ్యం కాదు కానీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు కాబట్టి ఆయన చేస్తాడు అని నమ్మకం అన్నమాట. అందుకని బైబిల్ గ్రంథంలో మీకు ఎన్నోసార్లు చూపిస్తూ ఉంటాం ఈ మాటలు. మత్తయి సువార్తలో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పారు, ఆకాశము భూమి గతించిపోయినా నా మాటల్లో ఒక్క మాట అయినను గతించదు అంటాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం అంటాడు, దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తునందన్నట్టు అవునన్నట్టుగానే ఉన్నవి కానీ కాదన్నట్టుగా లేవట. అంటే వాగ్దానము చేసిన దేవుడు ఆయన నమ్మదగినవాడు కాబట్టి ఆయన ఏమైతే వాగ్దానం చేశాడో వాగ్దానము చేసిన దేవుడు తను తప్పక నెరవేరుస్తాడు. అందులో అనుమానం అంటూ ఇంకేమీ లేదు. కానీ చిన్న పని చేయాలి. వాగ్దానం తీసుకునే నీవు నేను కూడా దానికి తగినట్లుగా జీవించాలి. నువ్వు దానికి తగినట్లుగా జీవించకపోతే ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా నీకొక్కటి కూడా నెరవేరదు. ఆయన ఎవరికి మాట ఇస్తాడో తెలుసా? రక్షించబడి దేవుని మాట వినేవారికి ఆయన మాట ఇచ్చేవాడు. రక్షణ పొందకుండా దేవుని మాట వినలేని వారికి ఆయన మాట ఇచ్చేవాడు కాదు. నువ్వు రక్షించబడి ఆయన మాట వింటే నీకు వాగ్దానం చేస్తాడు. అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముకి 3 అన్నదమ్ములు ఉన్నారు. అబ్రహాముతో పాటు అబ్రహాము తండ్రి అయిన తెరాహుకి నాహోరు, హారాను,
అబ్రాము. వీళ్ళ ముగ్గురు పుట్టారన్నమాట. వీళ్ళ ముగ్గురులో దేవుడు అబ్రహాముని ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని ఏర్పరచుకుని అబ్రహాముతోటే వాగ్దానం చేశాడు. నాహోరుతో కానీ హారానుతో కానీ దేవుడు వాగ్దానం చేయలేదు. ఎందుకు అంటే మరి వారు కూడా తెరాహు యొక్క కొడుకులే కదా. మరి ఎందుకు దేవుడు చేయలేదు అంటే, లేదు, ఎవరు దేవుడు మాట వింటారో వాళ్ళనే దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ దేవుడు మాట వినకపోతే వాళ్ళు చిన్నలే కానీ పెద్దలే కానీ వారు ఎవరైనా కానీ వారికి మాట నెరవేర్చడు, వాళ్ళకి మాటే ఇవ్వడు. ఆ మాటనే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఆయన తన మనసును కఠినం చేసుకుంటాడు. ఎందుకంటే మనం మాట వెళ్ళినప్పుడు దేవుడు ఎందుకు వాగ్దానం నెరవేరుస్తాడు? కాబట్టి మనం వాగ్దానము తీసుకున్నాము అంటే ప్రతిరోజు ఆ వాగ్దాన విషయంలో, ప్రభా నాకు ఈ మాట ఇచ్చావు, నాకు నెరవేర్చు, నేను ఎలాగుండాలని కోరుతున్నావు, అది నాకు నెరవేరాలి అంటే నేనేం చేయాలి, దానికి తగినట్లుగా ఎలాగుండాలి నాకు నేర్పించు. ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే దేవుడి దగ్గర అలాగ అడుగుతూ ఉంటావో దేవుడు తప్పక నీకేమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక మందికి మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. ఎలాంటి పరిస్థితులు అంటే వాళ్ళు ఎంత కష్టంలో, ఇబ్బందుల్లో, బాధలో ఉన్నా దేవుడు వారిని విడిపించి వారికి సహాయం చేసి రక్షించిన దేవుడు. అదే దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సహాయం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి మరి వాగ్దానం తీసుకునే ముందు మనం అలాగ ఉండగలుగుతామా? అలా ఉండాలని తీర్మానం చేసుకుందాం. ప్రభా, నువ్వు ఏదైతే నాకు మాట ఇస్తావో ఆ మాటకి అనుగుణంగా నేను జీవిస్తాను, దానికి అనుకూలంగా నేను జీవిస్తాను. అది నాకు ఎంత కష్టమైనా పర్లేదు, నేను ఉంటాను అని తీర్మానం చేసుకుని వాగ్దానం తీసుకున్నామా? తప్పక దేవుడు అది నీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలచగలుగుతాడు. కాబట్టి కొద్ది సమయం అంటే మన వాగ్దానం తీసుకునే ముందుగా ఒక పాట పాడదామండి. ఆ పాట పాడే సమయంలో మనం వాగ్దానాలు తీసుకోవచ్చు. కిందకి దింపుకోవచ్చు. లేచి నిలబడదాం. సంవత్సరాది మొదలు సంవత్సరంతము వరకు నీ దేవుడే యెహోవా నిన్ను కను పాపగా కాచెను, నీపై కను దృష్టి నుంచెను. సంవత్సరాది మొదలు 40 సంవత్సరములు వరణ్యములో నీ సంచార జీవితమును 40 సంవత్సరములు వరణ్యములో నీ సంచారం జీవితమును ఎరిగెను ఆయనే నిన్ను ఆశీర్వదించి నీ చేతి పనిని నిండుగా దీవించెను, నిండారుగా దీవించెను. సంవత్సరాది మొదలు సంవత్సరంతము వరకు నీ దేవుడే యెహోవా నిన్ను కను పాపగా కాచెను, నీపై కను దృష్టి నుంచెను. సంవత్సరాది మొదలు మునుపటి కంటే అధికమైన వేలు నీకు కలుగా చేయా
ఎప్పటి కంటే అధికమైన మేలు నీకు కలుగా చేయం ఎరిగెను ఆయనే నిన్ను అభివృద్ధి పరచి విస్తృత పరచి వాసముగా చేసెను నీ వాసముగా చేసెను సంవత్సరాది మొదలు సంవత్సరంతము వరకు నీ దేవుడే యెహోవా నిన్ను కను పాపగా కాచెను నీపై కను దృష్టి నుంచెను సంవత్సరాది మొదలు చివరి వచ్చినవండి నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేతు ననిన ప్రమాణము నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేతు ననిన ప్రమాణము ఎరిగెను ఆయనే నిన్ను పశు సంపదతో ఫల సస్యములతో తృప్తి పరతు నన్ను సంతృప్తి పరతు నన్ను సంవత్సరాది మొదలు సంవత్సరంతము వరకు నీ దేవుడే యెహోవా నిన్ను కను పాపగా కాచెను నీపై కను దృష్టి నుంచెను సంవత్సరాది మొదలు దయచేసి కూర్చునండి.